టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతుంది. మంగళగిరిలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్స్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పోస్టులపై చర్చిస్తున్నారు. మిత్రపక్షాలకు పదవుల పంపిణీపై సీనియర్ల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. కూటమిలో బీజేపీ, జనసేన కూడా భాగస్వామ్యం కావడంతో పార్టీల నేతల్ని కూడా పదవులు వరించే అవకాశం ఉంది. వారం రోజుల్లో మొదటి విడత నామినేటెడ్ పోస్టులని వారం రోజుల్లో భర్తీ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికైన చర్చించే ఛాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ఈరోజు పాలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు జరిగేటువంటి పాలిట్ బ్యూరో సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి వరకు కూడా సంస్థాగతమైనటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం పైన చాలా కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఊహించని రీతిలో దాదాపు పెద్ద ఎత్తున మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీతో కలిసి ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లడం, పార్టీని మరింత బలోపేతం చేయాలంటే కనుక నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ చేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారు. అందులో భాగంగానే ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి జాబితాను ఇప్పటికే అధినేత తన వద్దకు తీసుకున్నారు. ఇప్పుడు దీంతో జనసేన, బీజేపీకి ఎంతవరకు వాటా ఉంటుంది, ఆయా పదవుల్లో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం అయితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కార్యకర్తలను వాళ్ళని ప్రోత్సహించి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా వాళ్ళకి నామినేటెడ్ పదవులను ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. సో టీడీపీ, జనసేనగా బీజేపీకి సంబంధించినటువంటి కూటమి 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం అందుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పదవులు ఎన్ని తీసుకుంటుంది, టీడీపీ అదేవిధంగా జనసేనకి ఎన్ని వస్తుంది, బీజేపీకి ఎన్ని నామినేటెడ్ పదవులు దక్కుతాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో అత్యంత కీలకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 164 సీట్లు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో, కూటమి తరపున ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో వాటి పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే కనుక పూర్తిగా నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశం పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంకో 5 ఏళ్ల పాటు పార్టీని ముందుకు నడిపించడం, పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు ఎవరైతే గత 5 ఏళ్లలో తీవ్రంగా నష్టపోయారో, తీవ్ర ఇబ్బందులు పడ్డారో, కేసులు పెట్టుకొని దాడులకు గురై ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకత్వం ఎవరైతే ఉందో ఆ నాయకత్వాన్ని ప్రోత్సహించేటువంటి క్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నామినేటెడ్ పదవులు ఇచ్చేవాళ్ళు. దీనివల్ల కొంతవరకు కూడా సమయం పూర్తిగా వృధా అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ముందుగానే నామినేటెడ్ పదవుల కేటాయింపులు కూడా పూర్తి చేస్తే పార్టీని ముందుకు తీసుకువెళ్ళడం, రాబోయేటువంటి రోజుల్లో మరింతగా పార్టీని బలోపేతం చేయడం, సంస్థాగతంగా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా పార్టీ కూటమికి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే పాలిట్ బ్యూరోకి సంబంధించినటువంటి సమావేశంలో నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం పైన పాలిట్ బ్యూరో సభ్యులతో చంద్రబాబు నాయుడు సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అతి తక్కువ సమయంలో, ఎట్టి పరిస్థితుల్లో ఒక వారం రోజుల్లో మొదటి విడతగా నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి పదవులను ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చింది, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కేవలం పదవులు అనేవి కార్లకి బోర్డు తగిలించుకొని వెళ్ళడానికి మాత్రమే పనికొచ్చాయన్నటువంటి ఒక ఆవేదన ఆయా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉండేది. కనీసం నిధులు కానీ, విధులు కానీ కూడా పూర్తిగా నిర్వహించలేనటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా పూర్తిగా నామినేటెడ్ పదవులు ఇచ్చిన తర్వాత అందులో పూర్తిగా అధికారిక బాధ్యతలు ఇవ్వటం, నిధులకు సంబంధించినటువంటి సమస్య లేకుండా చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మొదటి దశగా భర్తీ చేయాల్సినటువంటి నామినేటెడ్కి సంబంధించినటువంటి పదవులు ఏమున్నాయి అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. కీలకమైనటువంటి టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ పోస్టు మొదలుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటిపైన కూడా చంద్రబాబు చర్చించారు. ఇందుకు సంబంధించినటువంటి జాబితాను కూడా వారం రోజుల క్రితమే చంద్రబాబు టేబుల్ మీదకి వచ్చింది. ఇప్పుడు ఆయా పదవుల్లో టీడీపీకి ఎన్ని ఉంటాయి, బీజేపీకి ఎన్ని ఉంటాయి, మిగిలినటువంటి జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎంతవరకు పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, టీడీపీ కోసం చాలా వరకు దాడులకి గురైనటువంటి పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని పూర్తిగా పునరుద్ధరింపజేయడానికి అవసరమైనటువంటి నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పంపకాలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వాటిపైన అధినేత ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం అవుతుంది. ఇక
విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ గుర్తుపై గెలిచినటువంటి నాయకత్వంతో ఇప్పటికే జగన్ కూడా సమావేశం అవుతున్నారు. మెజారిటీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తామే గెలుస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. బొత్సాను కూడా అభ్యర్థిగా కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ అంశంపైనే తెలుగుదేశం పార్టీ కూడా ఫోకస్ పెట్టింది. కేవలం తెలుగుదేశం పార్టీకి 230 ఓట్లు మాత్రమే, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు 230 మంది మాత్రమే ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 400 పైచీలకు అభ్యర్థులు ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా 400 పైచీలకు ఓటర్లు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి స్థానాన్ని ఎలా దక్కించుకోవాలి, ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సాకి ధీటుగా ఎవరిని నిలబెట్టాలి, నిలబెట్టిన తర్వాత అభ్యర్థిని గెలిపించుకునేటువంటి క్రమం. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రభావంతో ఎమ్మెల్సీ సీట్ని దక్కించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఉత్తరాంధ్రని కేంద్రంగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కానీ, ఎందుకంటే ఉత్తరాంధ్ర గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర విశాఖను వేదికగా చేసుకుని రాజధాని చేస్తామని చెప్పి అక్కడి నుంచే పాలన కొనసాగిస్తాను, గెలిచిన తర్వాత అక్కడే మొదటి సంతకం చేస్తానని చెప్పి కూడా జగన్ కూడా ప్రకటించినప్పటికీ కూడా అక్కడ నాయకత్వం, అక్కడ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. అత్యధికమైనటువంటి ఓట్లు వేసి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులను గెలిపించినటువంటి సిచ్యువేషన్. సో అక్కడ బలం కూడా బాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పవర్లోకి వచ్చారు, కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలందరూ కూడా బలంగా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వీటిపైన చాలా కీలకమైనటువంటి సమావేశంలో పాలిట్ బ్యూరోలో కొనసాగుతున్నటువంటి సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యూహాలను కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అనుసరిస్తుంది, నామినేటెడ్ పదవులు ఎవరిని వరించబోతున్నాయనేది ఆ పార్టీ నాయకత్వాల్లో కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక కూడా త్వరలోనే జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద పాలిట్ బ్యూరో సమావేశం మరి కాసేపట్లో ముగిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి.